తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో తమకు న్యాయం చేయాలి అంటూ బస్సు యాక్సిడెంట్లో మృతి చెందిన కగ్గ రవి భౌతిక కాయాన్ని సెంటర్లో ఉంచి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ఆర్టీసీ డిపో వారెవరూ పట్టించుకోలేదని, అనాథ అయిన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఇటీవల ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో కగ్గ రవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మండల గ్రామమైన అంగలకుదురు గ్రామంలో ప్రధాన సెంటర్లో భౌతిక కాయం నుంచి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఆందోళనకు దిగారు. బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆర్టీసీ డిపో వారు ఎవరు పట్టించుకోలేదని, మృతి చెందిన రవి కుటుంబం అనాథ అయిందని, 2 ఆడపిల్లలు ఉన్నారని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రవి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు భౌతికాయాన్ని ఇక్కడి నుంచి తీసేది లేదంటూ ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఘటన తెలుసుకున్న 3 టౌన్ సిఐ రమేష్ బాబు ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి నిరసనకారులతో మాట్లాడి ధర్నాన్ని విరమింపచేశారు. 2 గంటలకి ఆర్టీసీ బస్సు మా కగ్గా రవి అనే అతన్ని ఢీకొట్టింది ఆర్టీసీ బస్ స్టాండింగ్ కాడ. మాకు న్యాయం కావాలి. ఇంతవరకు ఒకళ్ళు రాలా. ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాం. చిన్నపిల్లలు 2 ఉన్నారు. మాకు పిల్లలకి ఏ రోజు చేసుకుంటే ఆ రోజు పని చేసుకుంటే పొట్ట గుడిసే టైపులో ఉండదు. మాది ఏ రోజు కాపడాలి ఆ రోజు ఉండదు. చేసుకుంటేనే కానీ మేము తినేది. మాకు న్యాయం కావాలి. ఆర్టీసీ వాళ్ళు ఇంతవరకు ఒక్క క్షణం కూడా రాలా. సోనం తెమ్మంటే కొద్దిగా వెళ్ళాడండి, పైపులు పనికి వెళ్తున్నాడండి. ఆర్టీసీ బస్సు కుద్దిందండి. ఏం దాకా న్యాయం చేస్తామన్నారండి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళమంటున్నారండి. కేసు పెట్టుకోండి, కోర్టుకి వెళ్ళండి అంటున్నారండి. ఆర్టీసీ బస్సు అయినా చేస్తారన్నారు. సెటిల్మెంట్ మాట్లాడుకుందామంటేనే ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చాక ఇప్పుడేమో వచ్చి నాకేం ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడు. అదే పోషించుకునేది వాళ్ళని. అంగలకు తీసుకుని నాకు వచ్చే చేతి 6 పెట్టి నేను 5 8 తింటామండి. మేము ఏం తిని బతుకుతామండి అసలు. అబ్బాయి అమ్మాయి అండి. మా అత్త మా మామ ఉంటారు. 10వ తరగతి చదువుతున్నారండి. ఇద్దరు 10వ తరగతి చదువుతున్నారు. అంగలకుదురు హై స్కూల్లో నేను పనిచేసేది. సెటిల్మెంట్ ఇంటి దగ్గర మాట్లాడతాం, మీరు ఇంటికి రండి అని చెప్పారు మాకు. అక్కడ మేము అవన్నీ ఫార్ములాస్ అన్ని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పటికి ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడకపోగా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, కోర్టుకు వేసుకోండి, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారు. ఎస్ఐ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారంట. అందుకే రోడ్డు మీద ధర్నాకు దిగాం మేము. మాకు న్యాయం జరిగిందాక ఇక్కడ నుంచి కదలం మేము. మా డాడీ పనికి వెళ్తాడు. ఆర్టీసీ బస్సు గుద్దేసింది. 2 రోజుల నుంచి న్యాయం చేస్తారని వాళ్ళు తిరిగారు, వెనక్కి తిరిగారు. చేయము అని ఏం చేసుకుంటారో చేసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుని కోర్టుకైనా వెళ్ళండి, మేము ఏమీ చేయమంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మేము? ఆర్టీసీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? పోలీసులు వస్తున్నారు. పోలీసులు ఏం చేస్తారు? మాకు న్యాయం చేస్తే ఇక్కడ నుంచి మా నాన్న కదులుతాడు, మేము కదులుతాం. లేకపోతే ఎవరు ఒక్కళ్ళు కూడా కదలడు. ఎవరు న్యాయం చేయాలి మాకు? మమ్మల్ని బతికించిద్దా? ఆర్టీసీ వాళ్ళు ఫ్రంట్ టైర్ కింద పడ్డాడు మా డాడీ.